సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, విషయ పరిశోధకులు మనతో ఉన్నారు. నమస్కారం అడుసుమిల్లి గారు. డెఫినెట్గా విషయ పరిశోధకులే. నేను ఆ మాట ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కార్యాలయం కొంత భాగం తగలబడింది. నిన్న మొన్న ఇందుకు సంబంధించిన వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా ఈ విషయానికి సంబంధించి డీజీపీ, సిఐడి చీఫ్ వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంతలా పరిశోధించి బయటకు తీయాల్సిన అంశాలు తగలబడిపోతున్న ఆ దస్త్రాల్లో ఏమున్నాయి అనేది మీ పరిశోధనలో ఒకరోజు తర్వాత బయటకు వచ్చిన విషయం అనుకోవాలి. ఇప్పుడు ఏంటంటే తగలబడలేదండి, తగలబెట్టారు. దాన్ని తగలెట్టేసారు. వాళ్ళు తగలెట్టేస్తారండి. సాక్ష్యాధారాలు కనపడకుండా మాయం చేసేస్తారని చూస్తారు. అది వాళ్ళు కొత్తగా ఏం చేయలేదు. వాళ్ళ అభ్యాసం వాళ్ళకి. వాళ్ళు సాక్ష్యాధారాలని కనిపించకుండా, వినిపించకుండా వాటిని సమూలంగా నాశనం చేస్తారు. వాళ్ళు ఆ వృత్తి అది. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, ఆ గ్యాంగ్ ఏంటంటే వాళ్ళు ఇదే పని. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సెక్రటేరియట్ తాలెట్టేసాడు 2009 ముందు, ఎలక్షన్ ముందు. లక్కీకి మళ్ళీ ఎగ్గేసాడు అతను. ఇతను ఎలక్షన్ ముందు సిఐడి ఆఫీస్ దగ్గర తగలెట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత యనమల కుదురులో తగలబెట్టారు కాగితాలు. ఇప్పుడు ఏకంగా ఆఫీస్ తగలెట్టేశారు. ఇదివరకు బయట పట్టుకొచ్చి తగలెట్టారు. ఇప్పుడు ఆఫీసే తగలెట్టేశారు. కారణం ఏంటి? ఆ రెండు ఇన్సిడెంట్లను చూసి చూడట్టు వదిలేశారు. ఇప్పుడు యనమల కుదురులో తగలబెట్టింది, విజయవాడలో తగలబెట్టింది, సిఐడి ఆఫీస్, మంగళగిరి సిఐడి ఆఫీస్ వెనకాల తగలబెట్టిన వాటిని సీరియస్గా తీసుకోకుండా అధికార గణం ఎంతసేపు వాళ్ళ పోస్టింగ్ల కోసం ఏమవుద్దో ఏటో ఈ గోల్లో పడిపోయి 40 రోజులు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఇక్కడ పెద్దిరెడ్డి సామ్రాజ్యం అది. మదనపల్లి ఆ ఏరియా, పొంగనూరు, గింగనూరు అవన్నీ. ఆ సామ్రాజ్యంలో అతనికి చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి టాప్ మోస్ట్ ఐపీఎస్, ఐఏఎస్ వరకు అతని చేతుల్లో ఉన్నారు. కాబట్టే మీకు అంత ఇన్సిడెంట్ జరిగినా కానీ తెల్లారి వరకు వీళ్ళు తెలియలేదు. అప్పటికప్పుడు హుటాహుటిన డీజీని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అక్కడ పంపించాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి జరిగింది. చంద్రబాబు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దాని మీద దృష్టి పెట్టి ఆయన పర్యవేక్షణలో సీరియస్గా తీసుకోబట్టి పని జరిగింది. లేదంటే ఇది కూడా తగలడిపోయిందండి, ఎలకల వైర్లు కొరిగేసినాయి, తేనెటీగల రథాలు తగలెట్టేసినాయి, ఇవన్నీ చెప్పలేదు వాళ్ళ కథలో. దొంగలు పట్టుకుపోయారు, కోర్టులో ఫైల్స్. దొంగలంట కోర్టులోకి వచ్చి పరిగెడతా స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఈడి ఫైల్స్ ఉన్న చోటే వెళ్ళి అక్కడే అదే దొంగిలించి వెళ్ళిపోతారు. ఇలాంటి కథలు విన్న వాళ్ళకి వీళ్ళు ఏదో స్టోరీ చెప్తారు. అక్కడెక్కడే పిడుగు పడిందంటే ఇక్కడ తగలడిపోయిందని చెప్తారు. దాని లాజిక్ ఉండకలేదు. తగలబడిపోతే లేదా తగలబెట్టేస్తే సాక్ష్యాధారాలు లేకపోతే అందుకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపినటువంటి ఫైల్స్ ఇంకేమీ ఉండవా? ఫైల్స్లోనే ఉంటాయా? ఆన్లైన్లో గట్రా ఏమి ఉండవా? 90% సెక్యూరిటీగా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. దీనివల్ల లేట్ అవుద్ది కదండి. ఓకే, కొన్నాళ్ళు డ్రాగన్ అవుద్ది కదా, ఈ లోపల సర్దుకుంటారు దుకాణం. ఏముంటే అంతలా తగలబెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి సార్. మీకు అక్కడ వేలాది ఎకరాలు కొల్లగొట్టేశారు. అసైన్డ్ భూములు, దేవస్థానం భూములు, పోరంబోకు భూములు. ఈ భూములన్నీ వాటిని అక్కడున్న అధికారులు లోపరుచుకుని ఒక క్లియర్ 800 ఎకరాల తాలూకు ఇది ఒక ప్రముఖ ఛానల్లో బయట పెట్టారు డాక్యుమెంట్స్తో సహా. అక్కడ కలెక్టర్ పెద్దిరెడ్డికి ఇచ్చేసింది. అలాగే 100,000 ఎకరాలు కొట్టేశారు అక్కడ వాళ్ళు. దాని తాలూకు అవన్నీ ఏం చేస్తారు? ఆ ఎకరాలన్నీ వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు గవర్నమెంట్కి ఇస్తారు సజ్జకి. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. రైట్. వీళ్ళేమి సాగు చేసుకునేదేం కాదు. చిచి ఇప్పుడు మీకు మన చట్టం కూడా ఒక్కోసారి చిగరాకు వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు 20 ఎకరాలు ఉంటే మాగాడి ల్యాండ్ సీలింగ్లో పోద్ది. 1000 ఎకరాలు ఎలా ఉండేస్తారు? అసలు బుర్రలేదు. సీలింగ్ యాక్ట్ లేదుగా ఇప్పుడు. సీలింగ్ యాక్ట్ ఉన్నా లేకపోతే 1000 ఎకరాలు ఇప్పుడే ఉందా, ఎందుకు లేదు? వాళ్ళెవరు అది అలాగే నడుస్తూ ఉంటుంది.
మీకు పరిమితి పంటల పండి భూమి దాని వాల్యూ అంత ఉండదు, అది ఇన్ని ఎకరాల పరిమితి. ఈ వందల వేలాది ఎకరాల్లో అసలు ఎవరి పేరుని పెడతాడో, బినామీ పేరు పెడతాడో, ఎవరి పేరు పెడతాడో, అసలు నిజంగా కనుక ఆ చట్టం తన పని దాన్ని చేస్తుందంటారా? ఈ ఐటీ వాళ్ళు గట్ట తన పని దాన్ని చేస్తున్నారు. వాళ్ళు ఏరుశనకాయలు తింటా కూర్చుంటారు ఇంట్లో, అవి అయిపోయిన తర్వాత వస్తారు ఒకసారి రైడ్కి, మళ్ళీ ఇంటికాడ వేయించి రెడీగా పెట్టామంటే మళ్ళీ తింటా కూర్చుంటారు పోయి. అలాగే కదా ఉంది వాళ్ళది, వాళ్ళు ఎవరు మీరు ఎప్పుడు చెప్పండి, వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు ఐటీ డిపార్ట్మెంట్, ఈటీ డిపార్ట్మెంట్ని. మరి చంద్రబాబు అంత సీరియస్గా తీసుకోవడానికి కారణం? మీకు అధినాయకుడు ప్రభుత్వాధినేత సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే కింద ఎవడ పని చేయనట్టే కదా. కరెక్టే. ఇప్పుడు అక్కడ డీజీపీ వెళ్ళాల్సి వచ్చింది, డీజీపీ వెళ్ళాల్సి వచ్చిందా, జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడో, కలెక్టర్ ఏం చేస్తున్నారు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ముఠాల్లో గెలిపినట్టే కదా. అంటే వాళ్ళని నమ్మనట్టు అనుకోవాలి, నమ్మరు అంతే కదా, వాళ్ళ ముఠా సభ్యులు కదా లెక్క కదా. ఇప్పుడు వాళ్ళకి భయం ఉందనుకోండి, మాకు భయం ఉందా, వీడి పెద్ద దొంగోడండి బాబు, వీడి గురించి ఏమైనా చెప్తే చంపేస్తాడని చెప్పాలి కదా. ఇప్పుడు ఇది ఒక్క మదనపల్లే కాదండి, రాష్ట్రం మొత్తం మీద ఈ దొంగలు అలాగా, ఈ దొంగల తాలూకు ఈ జడల భూతం జగన్మోహన్ రెడ్డి అంటే, ఒక జడ రాలంటే ఇంకో భూతం పుట్టేస్తుంది అక్కడ. అలాగే అన్ని వైపులా భూతాలు రెడీ చేసాడు జగన్మోహన్ రెడ్డి. భూతం ఒకటి పోయింది అనుకోకూడదు. ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తులసిదళం తర్వాత తులసి అని 40 ఏళ్ళ క్రితం రాశాడు ఒక పుస్తకం, జనాలు కదా మంచి ఇంట్రెస్టింగ్ ఉండి, అందులో దార్క విశాచి ఇలాగ ఉండేవారు మంత్రగాళ్ళు, ఒరిస్సా మంత్రగాళ్ళు. ఆ టైప్ ఇతను తయారు చేసాడు, అలా పొలవమంట మంత్రగాళ్ళు నేర్పేసాడు అందరికన్నా. ఇతను బుర్ర తక్కువైనా కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి రెడీగా ఉంటాడు. నేరాలు చేయటంలో ఆరితేరినోడు. ఏ మూలకెళ్ళా చూడండి, ఎక్కడికి వెళ్ళి దొంగలే కదా వీళ్ళు. మరి ఇప్పుడు ఆ కేసు విషయం ఎక్కడి వరకు వెళుతుంది, ఎవరి వరకు వెళుతుంది? ఏమండి, దీని మీద ఇన్స్టెంట్గా ఉండాలి జస్టిస్, శిక్షలు, చర్యలు. నిదానంగా చేద్దాం అనుకుంటే కనుక అది తప్పించుకుంటున్నాడు. నేను ఇందాక అందుకనే చెప్పాను, వీళ్ళ దుబ్బేసి వీళ్ళు దొంగిలించిన సొమ్ము రికవరీ చేస్తే మనకు ఒక రూపాయి కూడా బయట నుంచి అవసరం లేదు, ఎవడే ఇవ్వకలేదు మనకి. ఒకవేళ తగలబెట్టాలని అనుకుంటే, మాయం చేయాలని అనుకుంటే, అదేదో వాళ్ళు గవర్నమెంట్లో ఉండగానే చేసి ఉండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు తగలబెడుతున్నారు? వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళందరికీ అతను ఏం చెప్పాడంటే మళ్ళీ మనమే వస్తామని చెప్పాడు. ఆరామస్తాను పోరా ఉస్మాన్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మళ్ళీ వీళ్ళే వస్తారని చెప్పారు. ఇంకా ఆత్మసాక్షి ఇలాంటి సర్వేలు కొన్ని నమ్ముకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమవుద్దంటే ఒకడు భ్రాంతిలో ఉంటాడు, ఒక డిజైర్ ఉంటుంది, ఇల్యూజన్లో ఉంటాడు, చెప్తూ ఉంటాడు, అది నిజం అనుకుంటాడు. అది ప్రమాదం. వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇలాంటివన్నీ అది నిజం అనుకుని నమ్మారు వాళ్ళు. అది అబద్ధమే, తన అబద్ధమే చెప్తున్నాడు అనుకుంటాడు. ఫస్ట్ అబద్ధం చెప్పాలనుకుని వీళ్ళందరినీ మాయ చేయాలనుకునే చెప్తాడు. చెప్పగా అది నిజం అనుకుని నమ్మాడు అతను. అలా వీళ్ళు నమ్మారు కొంతమంది. మళ్ళీ ఇతనే వస్తాడు, బటన్ నొక్కాడు కదా, జనాలకు ఆ డబ్బులకి చూసి ఓట్లు వేస్తారు. ఆ బటన్ ఎంతమందికి నొక్కాడు, ఎంతమంది ఓట్లు ఉన్నాయి, వీడు ఎంతమందిని ఏపుడేసి తినేసాడు, వాళ్ళందరూ సంఘటన ఇతనికి వ్యతిరేకంగా గ్యాదర్ అవ్వరా, వాళ్ళందరూ ఏకమైపోతారు కదా, అప్పుడు ఓడిస్తారు కదా అన్న ఆలోచన లేదు. ఇది మనం గమనించి చెప్పాం, వీడికి ఏం రావదండి, వీడు ముఖం చూసి ఎవడ ఓటు వేయడని చెప్పాం. వాళ్ళు తనే మళ్ళీ గెలుస్తారు నమ్మాడు. బొటాబోటీ కన్నా గెలుస్తాం, అందుకే ఫైల్స్ కూడా అక్కడే ఉంచేసుకోండి, ఏం పర్లేదు మనమే వస్తాం, ఏం పర్లేదు అన్న అన్నట్టు చెప్పేవాడు. వాళ్ళు లెక్కేటి 151 వచ్చినాయి. ఒకవేళ వ్యతిరేకత ఉండి పోయినా ఒక 50-60 పోతాయి, 100 అయితే 90 అయితే గ్యారంటీగా వస్తాయి. 90 లేకపోతే 85 వచ్చినా గవర్నమెంట్ వస్తుంది కదా. 85 వచ్చినా ఒక 10 మంది కూరేసుకుంటాడు. ఇది లెక్క ఉంది. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 36కి 36 ఎన్నో ఉన్నాయి, 29, 7, 36, 30 సీట్లు మాకు ఖాయం అనుకున్నాడు అతను. 30 నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నాడు. రాయలసీమ అలాగే మెజార్టీ ఉంటుంది. గతంలో 52 ఎన్నో వచ్చినాయి, గతంలో 49 ఎన్నో వచ్చినాయి. ఈసారి ఒక 30 ఎన్నో వస్తాయి, 30, 30, 60. ఈ మొత్తం మిగతా కోస్టల్ ఆంధ్ర అంతా కలిపి ఒక 20 రావా మాకు అనుకుని లెక్కేసుకున్నాడు. ఇలాంటి గాలి లెక్కలు వేసుకున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు బలంగా కనపడతారు కదా. పథకాలు ఇస్తున్నాడో అది ఇది చెప్తే భయపడో ప్రలోభపడో ఒక మాట అనుకో, అబ్బాయి బాగానే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడేవారు.
ఒకవేళ మీరు అన్నట్టు ఈ విషయంలో పెద్దిరెడ్డి టార్గెట్ అవుతారా, లేకపోతే పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్ అవుతుందా అనే అనుమానాలు, లేదా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతారా, టార్గెట్ అది విషయం పక్కన పెడితే అసలు ఎవరు వెలుగులోకి వస్తారనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పెద్దిరెడ్డి వ్యవహారంలో కొంత వెసులుబాటు ఇచ్చినట్టే కనబడతాడనే చర్చ ఉంది కదా గతంలో. ఒకవేళ ఇందులో పెద్దిరెడ్డి వ్యవహారమే చర్చకు వస్తే నిజంగా సీరియస్గా యాక్షన్ ఉంటుందా దీని మీద? యాక్షన్ తీసుకోవడానికి అంత సీరియస్గా డీజీపీని నేరుగా పంపించాడా? ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు మనం అందరం అనుకున్నట్టుగా స్పీడ్గా వెళ్ళి కొట్టేయమంటాం, ప్రతీకార రాజకీయాలు చేయడం, అలాగని చెప్పేసి ఈ దొంగను వదలడం. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ దారుణంగా అటాక్ చేశారు కదా, పెద్దిరెడ్డి ఏం తక్కువ తినలేదు కదా, ఆ ముఠాలో కలిసిపోయాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు పెద్దిరెడ్డి నేను ప్రోత్సహించడేమో చంద్రబాబు గారు తెలియదు, లేకపోతే ఇద్దరి మధ్య స్నేహం ఉందేమో. అతను రాజకీయంగా వాళ్ళకి పక్కన బళ్ళ కింద ఉండి కూడా ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి వ్యతిరేకం చంద్రబాబు గారికి, వాళ్ళకి పక్కల బళ్ళలాగే ఉండి కూడా ఈయన. కాబట్టి ఆ పక్కల బళ్ళని అలా ఉంచుతామని చెప్పేసి ఇతను చూసి చూడనట్టు వదిలేసాడేమో. ఇప్పుడు అలాగ వదలటానికి కుదరదు కదా, ఎందుకంటే వాళ్ళ అరాచకం ఏముందో చూసాడు ఈయన. అంగళ్ళలో కానీ పొంగనూరులో కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ కానీ, అక్కడున్న నాయకుల మీద అటాక్ కానీ, వాళ్ళు చేసిన అరాచకం కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈసారి అలాంటి పని చంద్రబాబు గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నష్టపోతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు, చాలా సీనియర్ లీడరు, 4వ ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రిగా. కాబట్టి లైఫ్ టైం అచీవ్మెంట్. వాళ్ళ పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రజల్లో ఎవరైనా ప్రతిపక్షాలు కానీ ఆయన ఏం పీకలేరు. కానీ ఆయన అనంతరం రేపొద్దున పార్టీకి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, లోకేష్ గారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు ఆ పార్టీకి ఇలాంటి విశ్వసనీయత కోల్పోతే రైట్ ఆ పార్టీకి వెనకాల ఉంటారు ఎవరినన్నా. చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయన వరకు అయితే నో డౌట్ ఎవడ ఏం చేయలేడు. ఆఫ్టర్ దట్ ఎవరు వాళ్ళకి ఆ విశ్వసనీయత ఉంటుందా? ఓకే. ఇప్పుడు పెద్దిరెడ్డి మీద క్షమించినా, లేకపోతే అక్కడ పెద్దిరెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని ఎవరిని వదలటానికి వీల్లేదు. అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దొంగతనంలో అదే మొదలైంది అనుకోవాలి. నిన్న డీజీపీ నేరుగా రంగంలోకి దిగడం. ఇప్పుడు ఎర్రచందనం విషయంలో పట్టుకోవాలి గట్టిగా, తిరుపతి నిధుల దుర్వినియోగంలో కరుణాకర్ రెడ్డితో సహా పట్టుకోవాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వేలాది లడ్లు ఎవడిచ్చాడు, నీకు ఎందుకు తెచ్చావు అని చెప్పేసి దాన్ని అపవిత్రం ఎందుకు చేసావు అని చెప్పి ఆడిని పట్టుకోవాలి. ఇది చిన్న గొడవలు. భూములు కొలగొట్టేసినాయి, ఎర్రచందనం ఇలాంటివి అనేది వేరే. వీళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క పుష్ప, వీళ్ళందరూ ఏంటండి గడ్డాలు లేని పుష్పాలు ఇవన్నీ. అందులో గడ్డ మురికోళ్ళలో ఉంటాడు పుష్ప సినిమాలో హీరో. వీళ్ళు ఆ మురికి శుభ్రంగా కనపడే పుష్పాలు, క్లీన్ పుష్పాలు. అలాంటి పుష్పాలు ఇటేపు గంజాయి బ్యాచ్, రౌడీయిజం, భూమాయ, రేషన్ బియ్యం తినేయటం, ఒక్కొక్కడు ఒక్కొక్క దొంగతనంలో ఆరితేరిపోయి ఉన్నారు. ఈ రాష్ట్రం మొత్తం రేపు నుంచి అన్ని చోట్ల తగలడిపోతే ఇలాంటి ఫైల్స్ చూసుకోకపోతే, ఇలా కఠినమైన చర్యలు లేకపోతే ఈ పార్టీకి అక్కడున్న దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సస్పెండ్ అయిపోయి ఉండాలి. కాలేదుగా ప్రస్తుతానికి. దీన్ని ఎలా చూడాలనేటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకోవాలి. చెప్తే ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ఏం నష్టం ఉందా? అవును కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా మనం విమర్శించాం, ధర్మం వైపు నిలబడ్డాం. ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నాం బాబు చూసుకోండి బాబు అని. వినకపోతే ఎవరికి నష్టం, వాళ్ళకి నష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వినుంటే మనం రోజు చాలామంది సంవత్సరం 6 నెలల ముందు మొదలెట్టాం, మనం 3 ఏళ్ళు 4 ఏళ్ళు మొదలెట్టాము. ఈ పరిస్థితి బాగాలేదు, తప్పైపోతే దెబ్బైపోతామని చెప్తున్నాము. వినలేదు, పోయాడు. వీళ్ళు అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ.